మేఘ్నాని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చేయాలని నా మనసులో అనిపించింది. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నేను వస్తానని చెప్పానుగా. ఓ ఇప్పుడు పాడంలే. నువ్వు నన్ను మర్చిపోయింటే అందుకే చూడగానే గుర్తుపట్టడానికి గిటార్, అదే టీషర్ట్, జీన్స్ కొంచెం ఓవర్ అయిందా? నేను కాక ఇంకెవరైనా తలుపు తీసుంటే? మా నాన్నకి ఇలాంటివంటే కోపం. కరెక్టే కదా, నాన్నంటే మరి కోపం రావాలిగా. కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుసు. అమ్మ నన్ను బయటికి వెళ్ళడం చూశాను. ఇంట్లో ఇంకెవరు లేరుగా? అన్నయ్య లేడుగా? అయ్యో, నవ్వుతో చంపకు మేఘనా. మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. రియలీ నువ్వు మళ్ళీ కనిపిస్తావని అస్సలు అనుకోలేదు. ఏం కావాలి? మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి. అప్పుడే అన్నీ అని చెప్పావుగా, ఆ పని మీద ఉందామని వచ్చాను. కెన్ ఐ టేక్ యూ అవుట్? డిన్నర్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, లంచ్, టీ, డిన్నర్, రేపు పోనీ రేపు ప్లీజ్. ఇప్పుడు కుదరదు. రేపు కష్టం, చాలా పనులు ఉన్నాయి. అస్సలు కుదరదు. ఇంకో వారంలో ఐఎమ్ లీవింగ్ అవుట్ ఆఫ్ టౌన్. అండ్ నువ్వు అనుకున్నంత ఈజీగా బయట మీట్ అవ్వలేము. నాన్న కొంచెం స్ట్రిక్ట్. అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నానని చెప్పావే, వరంగలా? అమెరికా. ఏంటి, అమెరికానా? ఓ, ఊరికే హాలిడే? లేదు, చదువుకోవడానికి. ఎంఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎంఎస్ ఏది? ఈ 2 ఏళ్ళు క్లాస్ పీకుతారే అదా? ఓ, హే, ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావు, అంతలో వెళ్ళిపోతానంటున్నావు. ఏదైనా సబ్జెక్ట్లో పోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తావా? మార్క్ షీట్ లేకపోతే అసలు అక్కడ చేర్పించుకోరు తెలుసా? ఛాన్స్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్లోనే. కానీ ఒక ప్రాజెక్ట్ ముందుగానే చేయబోతున్నాను. ఇన్ అరేంజ్మెంట్ విత్ ద యూనివర్సిటీ. స్టార్ట్స్ నెక్స్ట్ వీక్. అండ్ పోవడానికి ఛాన్సే లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 99% మార్క్స్ యావరేజ్. 3 yearsగా నేనే బోర్డ్ టాపర్, స్టేట్ టాపర్. నేను ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్. అయ్యో బాబోయ్, ఒక వారం అంటే నెక్స్ట్ సండే. తప్పకుండా వెళ్ళాలంటావా? నా అంబిషన్, మా నాన్నగారి కళ. అంతేకాదు, చదువు అయ్యాక అక్కడే ఉండిపోదామని ప్లాన్. నీలా తెలివైన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి? అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు. ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా. నేను కూడా బాగుంటాను కదా. ఆ రోజే ఈ విషయం క్లియర్గా చెప్పుండొచ్చుగా. 5 days వేస్ట్ చేసి ఉండేవాడిని కాదు. నెక్స్ట్ డే వచ్చి ఉండేవాడిని గిటార్ తగిలించుకొని. ఇందుకే డీసెంట్గా ఉండకూడదు అనేది. బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ కంప్లీట్లీ. ఇక నా జీవితం మొత్తం నేను నీతో పాటే ఉండాలి. సారీ, వాట్ డు ఐ డూ? అయినా మొదటిసారి చూడగానే లవ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ నో మీ అట్ ఆల్. యూ జస్ట్ అట్రాక్టెడ్ టు మీ. మరి అది లస్టే కదా, నాట్ లవ్. చచ్చా. ఓకే, సో వీ లైక్ ఈచ్ అదర్ అండ్ ఐ ఫాల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ యూ. ఆ తర్వాత అమ్మా నాన్నకి నువ్వు నచ్చాలి. మై డాడ్ షుడ్ బి కన్విన్స్డ్. హీల్ ఆస్క్ మీ, ఏం చేస్తుంటాడు, ఏం చదివాడు, మంచివాడేనా, ఇస్ ఇట్ ఆల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్, ఎంత సంపాదిస్తున్నాడు, నేను బాగా చూసుకుంటాడా, నీకోసం తన ప్రాణాలు ఇస్తాడా? ఆఫ్ కోర్స్. సరే, సూర్యనే అని ఆయన చెప్పాలి. మీ ఇంట్లోనే చెప్పాలిగా. ఈ అమ్మాయి అని మీ అమ్మ కూడా చెప్పాలిగా. ఆ రోజు ట్రైన్లోనే ఇదంత ఈజీ కాదని చెప్పానుగా.
అమెరికాలో ఏ యూనివర్సిటీ? బర్క్లీ, శాన్ ఫ్రాన్సిస్కో. యా, వస్తా. మేఘ్నా, పేరు బాగుంది.